అండి అందరికీ. ఈరోజైతే నేను షర్బత్ చేస్తున్నాను నిమ్మకాయతో. మా అబ్బాయి ఫాస్టింగ్ ఉన్నాడు కదా, నమాజ్ చదువుకొని వచ్చాడు. ఏదైనా చల్లగా చేసిద్దాంలే అని నిమ్మకాయ షర్బత్ చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. ఒక గిన్నె తీసుకున్నాను. దీంట్లో కూలింగ్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాను. చల్లగా ఉంటుంది వేసుకుంటే. ఇలా ఇదైతే నాకు చాలా ఇష్టం అండి ఈ షర్బత్. ఇప్పుడు మామూలు వాటర్ ఒకటి, మరీ కూలింగ్ తీసుకుంటే జలుబు చేస్తుంది, అందుకని మామూలు వాటర్ కూడా తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి. ఇష్టమా లేదా అడుగుదాం. ఏంటి నీకు కూడా ఇష్టమా? ఇష్టమే. ఇదైతే చాలా బాగుంటుంది. ఒక్క పొద్దు ఉంటే ఇది తప్పకుండా తీసుకోవాల్సిందే. ఏది తిన్నా తాగినా లేకున్నా ఇది తీసుకుంటే కడుపు నిండుతుంది, మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఎందుకంటే ఈ ఎండలకి ఒక్క పొద్దులు ఉంటున్నాం కదా, ఇది తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఇలా నిమ్మకాయలన్నీ పిండేసుకొని పెట్టుకున్నాను. మా పిల్లలకి ఇష్టం అండి. మా చిన్నబ్బాయికి కూడా ఇష్టము, మా అబ్బాయికి కూడా ఇష్టము. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఒకటి జలుబు చేయకుండా ఉంటుందంట ఇలా చేసుకుంటే. ఒక రవ్వ రాళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిదంట, జలుబు చేయకుండా. వేస్తున్నాను చెప్పారు ఒకరు, అందుకని వేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చి షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకుని ఎంత కావాలంత షుగర్ కలుపుకోవాలి ఈ షర్బత్లో. మా చిన్న అబ్బాయికి కావాలంటాడు కానీ పాపం వాడికి ఇది తాగితే అసలు నెమ్మొచ్చేసి దగ్గొచ్చేసి మళ్ళీ బాగుండదు ఆరోగ్యం వాడికి. నేను చేయను అంతగా ఇప్పుడు, ఎందుకంటే మా అబ్బాయి ఒక్క పొద్దు ఉన్నాడు కదా, వాడి కోసం చేస్తున్నాను, అందుకని చేస్తుంటాను. వాడి కోసమైనా చేయాలి కదా అని. ఇద్దరికి నాకు కూడా చాలా ఇష్టము, అందుకని నేను మా పెద్ద అబ్బాయి తాగుతాము ఇది చేసుకుని. ఇలా మంచిగా కలుపుకుంటే షర్బత్ తయారైపోద్ది. నేను ఒకసారి సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని వేసుకుంటానండి. మా అబ్బాయి ఈరోజు సబ్జా గింజలు వద్దన్నాడు, అందుకని మామూలుగానే షర్బత్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. ఈ గ్లాస్లో పోసుకుంటే తాగేయచ్చు. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్ అండి. ఇదిగోండి షర్బత్ రెడీ అయిపోయింది. నాకు ఒక గ్లాసు, మా అబ్బాయికి ఒక గ్లాసు. చూసారు కదా. బాయ్ అండి.